శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 18వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, బుధవారం. తిథి సప్తమి, ఉదయం 10:39 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 9:58 వరకు. వర్జ్యం ఉదయం 6:36. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:23 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:17 నుంచి 3:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ బుధవారం, సప్తమి. జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే సప్తమి తిథి బుధవారంతో కలిసి రావడం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున విఘ్నాలకు అధిపతి ప్రథమ పూజ్యుడైన శ్రీ మహాగణపతిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బుధవారం వినాయకుడికి ప్రీతికరమైన రోజు కావడం, దానికి సప్తమి తిథి తోడవ్వడం ఈ రోజు ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఈ శుభదినాన గణపతిని ఎలా పూజించుకోవాలో, పాటించాల్సిన నియమ నిబంధనలు, చేయవలసిన కార్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. గడపకు పసుపు కుంకుమలు, ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని సృష్టించాలి. పూజకు ముందు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఉపవాసం ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజానంతరం అల్పాహారం స్వీకరించవచ్చు. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు వంటి సాత్వికాహారం తీసుకోవచ్చు. పూజకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వులు, పండ్లు, పత్రాలు, దీపారాధనకు నూనె లేదా నెయ్యి, కర్పూరం, అగరబత్తి, నైవేద్యం కోసం సిద్ధం చేసుకున్న ప్రసాదాలు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. పూజా స్థలంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి బియ్యం లేదా ధాన్యం పోసి దానిపై గణపతి ప్రతిమను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం శ్రేష్టమని భావిస్తారు. ముందుగా దీపారాధన చేయాలి. ఒక ప్రమిదలో నూనె లేదా నెయ్యి వేసి 2 వత్తులను కలిపి ఏకవత్తిగా చేసి దీపాన్ని వెలిగించి దీపదేవతకు నమస్కరించాలి. అనంతరం పసుపుతో చేసిన హరిద్ర గణపతి ముద్దను కోన్ ఆకారంలో చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పూజించి పూజకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని ప్రార్థించాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం, ఏ గోత్రం, ఏ పేరుతో పూజ చేస్తున్నామో స్పష్టంగా చెప్పుకొని మనసులోని కోరికలను స్వామి ముందు ఉంచి పూజను ప్రారంభిస్తున్నట్లుగా సంకల్పం తీసుకోవాలి. తరువాత షోడశోపచార పూజను ప్రారంభించాలి. గణపతి పూజకు ఆహ్వానిస్తూ ఆవాహన మంత్రాలు చదవాలి. ఆసనం సమర్పించాలి. పాదాలు కడగడానికి నీటిని, చేతులు శుభ్రపరచుకోవడానికి నీటిని, ఆచమనం చేయడానికి నీటిని సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకం చేయాలి. పంచామృతాభిషేకం వీలు కాని పక్షంలో శుద్ధ జలంతో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేస్తున్నప్పుడు గణేశ స్తోత్రాలు లేదా మంత్రాలు పఠించడం చాలా మంచిది. అభిషేకం పూర్తయిన తరువాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి కొత్త వస్త్రాలను సమర్పించాలి. యజ్ఞోపవీతాన్ని అలంకరించాలి. గంధం, కుంకుమ, అక్షతలతో అలంకరించాలి. ఇక అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామావళితో స్వామిని పూజించాలి. ప్రతి నామానికి ముందు ఓంకారం, చివర నమః చేర్చి ఒక్కో నామం చదువుతూ పువ్వులు లేదా అక్షతలను స్వామి పాదాల చెంత ఉంచాలి. గణపతికి గరిక పూజ అత్యంత ప్రీతికరమైనది. 21 గరిక పోచలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి స్వామికి సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే జిల్లేడు పువ్వులు, మందార పువ్వులు, చామంతి, బంతి పువ్వులతో స్వామిని అలంకరించవచ్చు. పత్రాలతో మామిడి, మారేడు, తులసి తప్ప మిగిలిన పత్రాలను పూజకు వాడవచ్చు. ధూపాన్ని వెలిగించి స్వామికి చూపించాలి. దీపాన్ని చూపించి నమస్కరించాలి. నైవేద్యం ఈ పూజలో ఒక ముఖ్యమైన భాగం. గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు అంటే అత్యంత ఇష్టం. వీటితో పాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, కొబ్బరికాయ, ఇతర ఫలాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏది చేసినా భక్తితో సమర్పించడం ముఖ్యం. నైవేద్యం సమర్పించిన తరువాత తాంబూలాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత నీరాజనం ఇవ్వాలి.
కర్పూరం వెలిగించి ఘంటానాదం చేస్తూ స్వామికి హారతినిచ్చి ఆ హారతిని కళ్లకు అద్దుకోవాలి. ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణలు చేయాలి. సాధారణంగా గణపతికి 3 ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత సాష్టాంగ నమస్కారం చేసి చేసిన పూజలో ఏవైనా లోపాలు ఉంటే క్షమించమని వేడుకోవాలి. చివరిగా పూజలో ఉపయోగించిన అక్షతలను తలపై చల్లుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులలో దాన ధర్మాలు చేయడం ఒకటి. పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, వస్త్రాలు దానం చేయడం లేదా శక్తి కొలది ధనాన్ని దానం చేయడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో పాటు సరస్వతి కటాక్షం కూడా సిద్ధిస్తుంది. ఈ రోజున ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. మనస్సును ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో నింపుకోవాలి. గణేష పురాణం, గణేష చాలీసా, ఇతర గణపతి స్తోత్రాలను పారాయణ చేయడం చాలా మంచిది. సాయంకాలం సమీపంలోని గణపతి ఆలయాన్ని దర్శించుకోవడం కూడా శుభప్రదం. ఈ విధంగా జ్యేష్ఠ బహుళ బుధవారం సప్తమి నాడు భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధించడం వల్ల ఆయన కృపా కటాక్షాలకు పాత్రులై జీవితంలో ఎదురయ్యే అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని, సుఖ సంతోషాలను పొందవచ్చు. ఈ పూజ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మనలోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల దృక్పథాన్ని నింపే ఒక ఆధ్యాత్మిక సాధన. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారిని సంప్రదించిన తర్వాతే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ఏ పనినైనా తెలివిగా చేయాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల్లో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషం పొందుతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పదోన్నతి మూలంగా స్థానచలనం ఉండవచ్చు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కళాకారులకు మంచి సమయం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. రోజంతా ఆహ్లాదకరంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. హోటల్, రెస్టారెంట్ వ్యాపారులు తమ ఉత్పత్తి నాణ్యతపై శ్రద్ధ వహించాలి. యువత అలసత్వం వహించడం మంచిది కాదు. సోమరితనం యువత శ్రమకు తూట్లు పొడుస్తుంది. కష్టపడి పనిచేస్తూనే ఉండాలి. తోబుట్టువులు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఎక్కువగా ఆందోళన చెందవద్దని, ఓపికగా ఉండాలని వారికి సలహా ఇవ్వండి. ఆరోగ్యం బాగుంటుంది. ఇతర రోజుల కంటే శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటారు. పెద్దలకు ఎదురు సమాధానాలు చెప్పవద్దు. ఎవరితో మాట్లాడినా ఓపిక, సంయమనం అవసరం. ఈ ఆదివారం అమావాస్య రోజు శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటి ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వాహనం, భూముల వలన ఖర్చులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఈరోజు శుభప్రదం. నిన్నటి వరకు నష్టపోయిన వ్యాపారులు ఈరోజు పుంజుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెట్టుబడి ఒప్పందంపై ఖరారు చేసే ముందు దాని ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. విద్యార్థులు విద్యారంగంలో మంచి ప్రతిభ కనపరిచి ప్రణాళికాబద్ధంగా చదువును పూర్తి చేయాలి. క్షణికావేశం వల్ల రోజంతా మూడ్ ఆఫ్ అవుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. చల్లటి పదార్థాలను తినవద్దు, ఎందుకంటే ఇది మీకు హాని కలిగిస్తుంది. మీ ఆఫీసు పని సజావుగా చేయండి. అందరితో ప్రేమగా మెలగండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వివాహం కుదురుతుంది. ఈ ఆదివారం అమావాస్య రోజు అమ్మవారిని పూజించినా, ప్రార్థించినా సకల శుభాలు చేకూరుతాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజు ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. దీర్ఘకాలిక ఆస్తి సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉంటుంది. పదోన్నతి లభించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు.
విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు పెద్దలతో చర్చించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి మరో చోటుకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇనుము వ్యాపారం చేసేవారు ఈరోజు మంచి లాభాలు పొందుతారు. ఇతర వ్యాపారాలు సాధారణ వేగంతో సాగుతాయి. యువత కష్టమైన పనిని సైతం సులువుగా పూర్తి చేస్తారు. యువత తమ శక్తిని అర్థవంతమైన పనుల్లో ఉపయోగించాలి. ఇంటి పనులు పెండింగ్లో ఉంటే పెండింగ్లో ఉన్న ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. ఈ ఆదివారం అమావాస్య రోజు పితృదేవతలను స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందడంతో పనులు పూర్తవుతాయి. వృధా ఖర్చుల మూలంగా ఆర్థికంగా అస్థిరత ఏర్పడవచ్చు. ఈరోజు ఆరోగ్య రీత్యా ఆహారాన్ని మితంగా తీసుకోవడం మంచిది. రాబడిపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో సజావుగా సాగుతాయి. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయ నాయకులకు విజయవంతమైన రోజు. స్నేహితుల నుంచి మీకు సహకారం అందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. టార్గెట్ బేస్డ్ వర్క్ చేస్తున్న వ్యక్తులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారు లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. టెలికమ్యూనికేషన్ వ్యాపారం చేసే కొంతమందికి ఈరోజు ప్రతికూలం. ఇతరుల పని సాధారణంగా ఉంటుంది. యువత తమ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దానిని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. స్నేహితుల మద్దతు పొందుతారు. వారి సహాయంతో సమస్యలు పరిష్కరించబడతాయి. బరువు పెరుగుతున్నట్లయితే వెంటనే జాగ్రత్త పడండి. బరువు పెరగడం వ్యాధులను ఆహ్వానిస్తున్నట్లే. విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి. దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అల్మారాలు తలుపులకు సరిగ్గా తాళం వేసిన తర్వాతే వెళ్ళాలి. దుర్గాదేవిని స్మరించండి. మనోబలం పెరుగుతుంది. ఈ ఆదివారం అమావాస్య రోజు మహాశివుణ్ణి పూజించినా ప్రార్థించినా సకల శుభాలు చేకూరుతాయి. ఆ శివయ్య పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు పితృదేవతలను పూజించండి. కార్య సాఫల్యం ఉంటుంది. వాహనం, భూముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఎవరైనా మీ సహాయం కోరి వస్తే వారిని నిరాశపరచవద్దు. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో ఆదరణ లభిస్తుంది. ఏకాగ్రత, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. రాబడి స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. యంత్రాల మూలంగా ఖర్చులు ఉండవచ్చు. సైనిక విభాగానికి సంబంధించిన వ్యక్తులు బదిలీ అవుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు ఏదైనా ఆర్థిక సంస్థ లేదా బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే రుణం అందుతుంది. అపజయాలు ఎదురైనా నిరాశ, నిస్పృహ వంటి వాటి నుంచి బయటపడాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి వారి అవసరాలు అడిగి మందులు తదితరాలు అయిపోతే ముందుగానే తీసుకురండి. ఈ ఆదివారం అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించినా ప్రార్థించినా సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలపై మనస్సు నిలుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూమి కొనుగోలుపై ఆసక్తి కనపరుస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. ఇంట బయట అన్ని విజయాలే. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరూ ఈరోజు ఓపికతో మెలగడం ఉత్తమం. అనవసరంగా ఆలోచనలు పక్కన పెట్టండి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కెరియర్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో అహంకారం పనిచేయదు. యువకులు పదునైన ప్రతిచర్యలకు దూరంగా ఉండాలి. అది సామాజికంగా మంచి ప్రభావం చూపదు. ప్రియమైన వారితో డబ్బు విషయంలో పారదర్శకత వహించాలి.
పారదర్శకత లేనప్పుడే గందరగోళం ఏర్పడుతుంది. చిన్న జబ్బు అయినా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి చిన్న వ్యాధిని నిర్లక్ష్యం చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యమైన పని చేసేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మనస్సుకు ఆటంకం కలిగితే ఆ పని సరిగ్గా చేయలేరు. ఈ ఆదివారం అమావాస్య రోజు అమ్మవారిని పూజ చేస్తే మీకున్న గ్రహదోషాలు తొలగిపోతాయి. అవకాశం ఉంటే అన్నదానం చేయడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు సమాజంలో మంచి పేరు పొందుతారు. భాగస్వాములతో అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. సామరస్యంగా వ్యవహరించాలి. అనవసరంగా మాట్లాడవద్దు. ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు. గృహ నిర్మాణ పనులపై మనస్సు నిలుపుతారు. భూమి, వాహనాలు కొనుగోలు, అమ్మకం విషయంలో 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు. దూరపు ప్రయాణాల విషయంలో జాగ్రత్త. ఈరోజు అంతా సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం రావచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొత్తగా పరిచయమైన వారితో జాగ్రత్త అవసరం. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు అనుకూల వాతావరణం. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సూర్య చంద్రుల సంచార స్థానాలు మీకు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం, సహకారం మీకు రెండూ ఉంటాయి. కళలు, మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు కస్టమర్లతో మంచిగా ప్రవర్తించాలి. వారితో అనుబంధాన్ని ప్రదర్శించాలి. కస్టమర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. యువత ఏది చేయాలనుకున్నా నిండు మనస్సుతో ఆత్మతృప్తి కోసం చేయండి. కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహకరించవలసి ఉంటుంది. కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ ఆదివారం అమావాస్య రోజు ఇష్టదైవారాధన శుభప్రదం. అలాగే వీలైతే నలుగురికి అన్నదానం చేయండి. అనాథ పిల్లలకు బట్టలు దానం చేయండి. సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశివారు పితృదేవతలను పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. పెద్దల సూచనలను పాటించండి. నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. గురు భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక పనులపై మనస్సు నిలుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. పనులను సంతోషంగా స్వీకరించి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి నిలుపుతారు. భాగస్వాములతో అనుబంధం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈరోజు టార్గెట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు మహిళా కస్టమర్లను బాధించవద్దు. వారి పట్ల గౌరవం వ్యాపారంలో మీకు లాభాలను పొందడానికి పనిచేస్తుంది. యువతకు శుభవార్త అందుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడం వల్ల కుటుంబంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. సామాజికంగా మీ ఇమేజ్ బాగుండాలనే ఉద్దేశంతో అవసరం లేకపోయినా మీ జ్ఞానాన్ని చాటుకునే పనులు చేయకండి. ఇష్టదైవాన్ని తలుచుకోండి. మనశ్శాంతి లభిస్తుంది. ఈ ఆదివారం అమావాస్య రోజు అమ్మవారిని పూజించినా ప్రార్థించినా సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొత్త పనులను చేయడంపై 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. సాహితీవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి భావనలు పెరుగుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. మీకు మంచి ఫలితాలే ఉంటాయి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఓ శుభవార్తను వింటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. భోజనాన్ని నిర్లక్ష్యం చేయకండి. సాంకేతిక రంగంలో ఉన్నవారు మరింత అభివృద్ధి చెందుతారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. అధికారిక పనిని మరింత మెరుగ్గా చేయడానికి, వారి పని శైలిలో మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగులతో సత్ప్రవర్తనను కొనసాగించండి. వారు సంతోషంగా ఉంటే వ్యాపారాన్ని పెంచడంలో వారు మీకు బాగా సహకరిస్తారు. యువతకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీ మనస్సును పంచుకోండి. పిల్లలకు మార్గనిర్దేశం చేయాల్సి రావచ్చు. మీ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండండి. వారితో కొన్ని కబుర్లు చెప్పండి. బయట ఎక్కడికైనా వెళ్లేవారు ఇన్ఫెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ అమావాస్య ఆదివారం రోజు పితృదేవతలను స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితం. అలాగే ఈరోజు శివ ధ్యానం ఉత్తమం.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏవైనా సమస్యలు వస్తే వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. విహారయాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు గతం కన్నా కొంత అనుకూలం. రాజకీయాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగం మార్పు విషయంపై గందరగోళానికి గురవుతారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే మీ మనస్సు చెప్పింది వినండి. ఇంట్లో వాతావరణంలో కూడా చికాకులు తొలగుతాయి. గ్రీన్, వైలెట్ మీకు కలిసి వచ్చే రంగులు. వ్యక్తులు ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇది వారి వృత్తికి ఉపయోగపడుతుంది. వ్యాపారంలో లాభాలు రాకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు కామన్. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత విజయం సాధించవచ్చు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ ప్రతి ప్రయాణంలో ప్రతి చోట ఆనందం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులను పరిష్కరించడంలో పాలు పంచుకోండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాల్లో తొందరపాటు తగదు. దీర్ఘకాలిక ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు కొంత అందుతుంది. ఇంట్లో ముఖ్య కార్యానికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. సమయానికి పనులను పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగులు పనిని ఎంజాయ్ చేస్తారు. కార్యాలయంలో అంతా మీకు అనుకూల వాతావరణమే ఉంటుంది. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభమవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సహోద్యోగులతో పోటీ ఎక్కువగా ఉంటుంది. పోటీ పడండి, కానీ అది మిమ్మల్ని అసూయగా మార్చనివ్వవద్దు. మీరు ఈ రోజు కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటివేవీ చేయకపోవడం మంచిది. 1-10 సార్లు ఆలోచించి ఆర్థిక సంబంధ విషయాల్లో ముఖ్య నిర్ణయం తీసుకోండి. లేని పక్షంలో నష్టం ఉండవచ్చు. ఏదైనా సృజనాత్మక పనిలో పెట్టుబడి పెట్టండి. ఒకరి రాక ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. ప్రియమైన వారి రాకతో మంచి ఆతిథ్యం ఇవ్వబడుతుంది. అనవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. ఈ ఆదివారం అమావాస్య రోజు శివారాధన మేలు చేస్తుంది. అలాగే ఈ రోజు పేదవారికి సహాయం చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం అందుతుంది. సంయమనం అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రాజకీయ, ప్రభుత్వ పనుల్లో జాప్యం ఉండవచ్చు. కోర్టు పనులు కలిసి వస్తాయి. ఆదాయంలో అస్థిరత కారణంగా అసంతృప్తి కలుగుతుంది. వివాదాల జోలికి వెళ్ళకండి. విద్యార్థులకు కొంత అనుకూలం. శ్రమ పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు మంచి వాతావరణం. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన పెంచుకుంటే మనశ్శాంతి. గ్రహస్థితి బాగుండడంతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యాలపై శ్రద్ధ పెరుగుతుంది. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావచ్చు. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఉద్యోగులకు శుభ సమయం. సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి సలహాలను పొందుతారు. ఇది కెరియర్ పురోగతికి మార్గం ఏర్పరుస్తుంది. కొత్త వ్యాపారాన్ని స్థాపించే వ్యాపారులు లాభాలు రాని సందర్భంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఏది చేసినా ఓపికతో చేయండి. యువత వారి మెరుగైన పనితీరు కారణంగా ఆఫీసులో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. స్నేహితుల సహకారంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ అమావాస్య రోజు అమ్మవారి ఆరాధన చేసిన విశేషమైన ఫలితం. మంచి జరుగుతుంది. అలాగే పితృదేవతలను స్మరించుకున్న, పేదవారికి వీలైనంతగా అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన పితృదోషాలు, గ్రహదోషాల నుంచి బయటపడతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.